ఇదే మా ఊరు పేరు అయోధ్య. మాది మహబూబాబాద్ జిల్లాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహబూబాబాద్ ప్రజలకు చాలామందికి తెలియదు మా ఊరు ఇక్కడ ఉంటుందని. అలాంటి మా ఊరికి ఒకరోజు ఆకస్మికంగా సినీ పరిశ్రమ నుండి పెద్ద పెద్ద వాహనాలు, కెమెరాలు, ఆర్టిస్టులు, హీరోయిన్లు, హీరోలు అందరూ మా ఊరి మర్రి కిందకు వచ్చారని గ్రామ ప్రజలు అంటూ ఉంటే చూద్దామని వెళ్ళాము. పెద్ద పెద్ద కెమెరాలతో సన్నివేశాలు తీస్తున్నారు. మా ఊరి ప్రజలకు ఏమీ అర్థం కాక వింతగా చూస్తున్నారు. అందులో నేను ఒకడిని అనుకోండి. ఉదయం నుండి సాయంత్రం వరకు సన్నివేశాలు తీశారు. మాకు ఏమీ అర్థం కావడం లేదు. మాతో ఎవరు కూడా మాట్లాడడం లేదు. హడావిడిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ సీన్ కట్ చేస్తే ఒక్కసారిగా వెండి తెరపై రాజు వెడ్స్ రాంబాయ్ బ్లాక్ బాస్టర్. ఎక్కడో జరిగిన స్టోరీని సినిమా తీసి వెండి తెరపై చూపించారు డైరెక్టర్ కాంపాటి సాయిలు గారు. ఈ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు మా ఊరి మర్రి కిందనే తీశారు. ఒక్కసారిగా అందరం షాక్ అయ్యాము. సినిమా థియేటర్లలో అందమైన మా ఊరి మర్రిని చూసి భలే ఆనందపడ్డాము. అదే సమయంలో భారీ వర్షాలకు తెగిన చెరువు కట్టను చూపిస్తూ రాంబాయి నీ మీద నాకు మనసాయనే అనే పాటలో మేము రోజు ఈత కొట్టే చెరువును చూస్తుంటే మనసులో ఏదో తెలియని ఆనందం. ఒకరిద్దరు మా ఊరి వాళ్ళు కూడా సినిమాలో కనిపించారనుకోండి, ఇది వేరే విషయం. డైరెక్టర్ కాంపాటి సాయిలు సార్ గారి పక్కన మేము కూర్చున్నాం. సాయిలు సారు అన్నా అన్నా అని అనుకుంటూ అటు ఇటు ఆగంగా తిరుగుతున్నాడు. సాయిలు సారు మా ఊరోళ్ళ లెక్కనే ఎంత సింపుల్గా ఉన్నాడో. ఈరోజు అంత పెద్ద డైరెక్టర్ అవుతాడని మనకు తెలియదు కదా. ఇక మన హీరో అఖిల్ రాజ్తో మా పిల్లలు అందరూ చుట్టూ చేరి మాట్లాడారు. పిల్లలు అడిగిన ప్రతి విషయానికి నవ్వుతూ సమాధానం ఇచ్చాడు. ఇక అఖిల్ రాజ్ గారు మా పెద్ద పాపను ఎత్తుకుని మరీ ఫోటోలు దిగారు. ఇంకా ఈ సినిమాలో విలన్ చైతు జొన్నలగడ్డ కోపంతో ఉర్రూతలొగుతున్నాడు. విలన్ కదా, ఆ మాత్రం ఉండాలేండి. ఇక ఛత్రపతి సినిమాలో నటించిన అనితా చౌదరి గారిని చూసి ఒరే సూర్యుడు అవతల బస్సుకు ఏలైపోతాందిరా అనే ఛత్రపతి సినిమా డైలాగ్ను మనసులో నెమరవేసుకున్నాం. ఇక హీరోయిన్ ఎంత పద్ధతిగా ఉన్నారో, ఎప్పుడు చూసినా నవ్వుతూ కనిపించారు. ఎంతోమంది ఆర్టిస్టులను మా మర్రి కింద చూసి సినిమాల్లో చూసేసరికి ఎంత ఆనందంగా అనిపించిందో. ఇంతమంది కళాకారులను మా ఊరికి రప్పించిన 100 సంవత్సరాల చరిత్ర గల మా మర్రికి మా గ్రామ ప్రజలు అందరూ రుణపడి ఉంటామని భావిస్తూ మీ అయోధ్య.